ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నాం. ఇది వచ్చేసి తోటకూర పప్పు చేయాలనుకుంటున్నాను విత్ ఆమ్లాస్తో. ఇది ఎలా చేస్తారనేది, ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేస్తారనేది వీడియోలో చూస్తారు. ఓకేనా? ఇది మన డైట్లో డైలీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎనామియా తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. హెయిర్కి, స్కిన్కి, ఐస్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇలా చెప్పుకుంటే చాలా చాలా ఉంటాయి, కానీ ఈ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇది షార్ట్కట్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఓకేనా? ముందు ఆయిల్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 2 డ్రై రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి బాగా రోస్ట్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ జీరా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు తోటకూర యాడ్ చేసుకుందాం. చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఇవి పచ్చి వాసన పోయేంత వరకు ఇది కుక్ చేసుకోవాలి. ఓకేనా? ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఇలా ఆకులు ముందుగానే కుక్ చేసుకోవడం వల్ల మనకి పప్పు ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది. ఎక్కువ ఆకులు అండ్ తక్కువ క్వాంటిటీ పప్పు తీసుకుంటున్నాను నేను. ఈ రేషియోలో తీసుకుంటే హెల్త్కి మంచిది అని చెప్పేసి నేను ఇలా తీసుకుంటున్నాను. కొందరు ఈక్వల్గా తీసుకుంటారు. జనరల్గా తోటకూర అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. ఇలా పప్పు తోటకూర ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలైతే ఇంకా ఇష్టంగా తినేస్తారు. చూసారా? ఇలా కుక్ అయితే సరిపోతుంది. చూడండి, 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ పప్పు కూడా ఈ 2 యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు యూస్ చేయకూడదు. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, సో నేను 3 ఆమ్లాస్ ప్రిఫర్ చేస్తున్నాను. మీకు పులుపు ఎంత అవసరం అన్నది మీరే తెలుసుకొని ఎంత అవసరం అనేది పులుపు యాడ్ చేసుకోండి. కొందరికి పులుపు అంటే చాలా ఇష్టం అవుతూ ఉంటుంది కదా, సో అప్పుడు మీరు కొన్ని ఎక్కువ ఆమ్లా పీసెస్ యాడ్ చేసుకోండి. కట్ చేయాలనుకోవట్లేదు, ఇలా డైరెక్ట్గా వేసేసుకోవాలనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఆమ్లా అవైలబుల్గా లేదనుకోండి, కొద్దిగా చింతపండు అయినా యాడ్ చేసుకోండి. నేనైతే అసలు చింతపండు కూడా యాడ్ చేసుకోకుండా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ చింతపండు వేసుకోకూడదు అనుకుంటే ఇలా ప్లెయిన్గా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 3 ఆమ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పప్పుకు తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సఫిషియంట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. జస్ట్ ఈ పప్పు ఫ్లోటింగ్ అయ్యేంత విధంగా వేసుకోవాలి. జస్ట్ ఈ పప్పు ఫ్లోటింగ్ అవుతుంది కదా, ఆ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. చూసారు కదా, అబ్జర్వ్ చేశారా ఎంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నానో నేను. ఈ విధంగా యాడ్ చేసుకుంటే మంచిది. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది, అంత టేస్ట్ కూడా ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఇది బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్స్తో కుక్ చేసుకుందాం. మోస్ట్లీ అందరూ టామరిన్ యూజ్ చేస్తారు, కానీ నేను ఎప్పుడూ కూడా ప్రిఫర్ చేయను. ఐదర్ డ్రై మ్యాంగోస్ ప్రిఫర్ చేస్తాను, లేకుంటే ఆమ్లాస్ వేసుకుంటాను. నేను ఎప్పుడు కూడా టామరిన్ అనేది అస్సలు ఇందులో యాడ్ చేసుకోను. ఇంకొకటి ఏంటంటే, ఎటువంటి పులుపు వేసుకోకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చపాతీస్, రైస్, ఎనీథింగ్ ఏ కాంబినేషన్లోనైనా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తోటకూర ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారా? ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మన లిడ్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఓకేనా? విజిల్స్ పెట్టుకుంటే విటమిన్స్ పోతాయి అనుకుంటారు. ఇలా అనుకుంటే అసలు కుక్ చేసుకుంటే కూడా మొత్తం విటమిన్స్ పోతాయి, ఎందుకంటే తోటకూర ఫ్రై చేసి ఓవర్ కుక్ చేసినా కూడా విటమిన్స్ పోతాయి. సో ఇలా స్టీమ్ కుక్ చేసుకోవడం వల్ల ఏమీ కాదని నేను అనుకుంటున్నా. చూసారా? ఇలా బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత నేను లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ టైం తీసుకోదు.
విజిల్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? చూసారండి ఎలా కుక్ అయిందో. అసలు వాటర్ కూడా చాలా తక్కువగానే ఉంది, ఇందులో ఎక్కువ వాటర్ అయితే లేదు. ఇప్పుడు దీన్ని పొటాటో స్మాషర్తోని కొద్దిగా స్మాష్ చేసుకుందాం. ఇది పొటాటో స్మాషర్తో స్మాష్ చేసుకోవడం వల్ల తోటకూర ఇవన్నీ స్మాష్ అయిపోతాయి కాబట్టి పిల్లలు తినాలి అనుకున్నప్పుడు చిన్న పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఈ బ్రాంచెస్ ఇలా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి తినడానికి ఇష్టం ఉండదు కదా, సో ఇలాగా చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కూడా తోటకూర అని ఫీలింగ్ కూడా ఉండదు తినేటప్పుడు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారనమాట ఈ విధంగా చేసుకుంటే. చూసారా, పొటాటో స్మాషర్తో చేసుకోవడం వల్ల మొత్తం స్మాష్ అయిపోయింది, ఆకులు కూడా కనిపించట్లేదు. మీకు ఇంకా మోర్ టేస్టియర్ కావాలి అనుకుంటే గీ తడకా పెట్టుకోండి చిన్నగా, ఇంకా మోర్ టేస్టియర్ ఉంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కానీ నేనైతే పెట్టాలనుకోవట్లేదు. ఈ విధంగానే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మోర్ టేస్టీ కావాలి అనుకుంటే మాత్రం గీ తడకా పెట్టుకొని ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకేనా? నాకైతే ఇలానే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సారీ అండి, ఒకటి యాడ్ చేయడం మర్చిపోయాను. బాయిల్ అయ్యే టైంలో క్రష్డ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? నేను మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. ఓకేనా? సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏదో మిస్ అయ్యింది అని అనుకుంటున్నా టేస్ట్ చూస్తూ ఉంటే. అప్పుడు నాకు అర్థమైంది గార్లిక్ అనేది యాడ్ చేయలేదు అనేసి. సో మీరు మాత్రం గార్లిక్ అస్సలు స్కిప్ చేయకుండా ఇందులో కంపల్సరీ బాయిల్ చేసుకునేటప్పుడు కుక్కర్లో యాడ్ చేసుకోండి క్రష్ చేసి. ఇప్పుడు ఇది మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా? మోస్ట్లీ ఇది వేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా బాగుంటుంది. ఇది చల్లగా అయిపోతే అంత టేస్ట్ అనిపించదు, ఇది వేడివేడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? దీంతో పొటాటో ఫ్రై చేసుకోండి, ఆలూ ఫ్రై అయితే ఇంకా టేస్టీ ఉంటుంది. ఈ కాంబినేషన్లో రైస్తో తినాలి అనుకుంటే మాత్రం ఆలూ ఫ్రై చేసుకోండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. వీలైతే మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? తోటకూర అంటే ఇష్టం లేకుండా ఉంటారు కదా చాలా వరకు, సో ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.